ఎమర్జెన్సీ సార్ ఏదో మాట్లాడుతున్నాను. మీకు లైసెన్స్ ఉందా? మీకు ఎత్తి లైసెన్స్ తీయండి. ఉంది. ఏం చేస్తారు మీరు? వెల్డింగ్ పని సార్. వెల్డింగ్ పని చేస్తారు. ఎందుకని హెల్మెట్ పెట్టలేదు మీరు? సార్ డైలీ సెల్ ఫోన్ వాడకుండా బాగుంటుందని పెట్టుంటారు హెల్మెట్. లేదు సార్, అంటే ఇక్కడ ఫుడ్ తీసుకున్నామని చెప్పి అవుతున్నారు. హెల్మెట్ ఉంటే సెల్ ఫోన్ వాడలేం కదా, దానికోసం. సారీ సార్. సెల్ ఫోన్ వాడితే డ్రైవింగ్ చేసే ఇబ్బందులు మీకు తెలుసా? తెలుసు సార్. చెప్పండి. తెలుసు సార్. అంటే మా పిన్ని ఫోన్ చేస్తే గవర్నమెంట్ పెట్టేయడానికి ఏంటి ఇబ్బంది ఏంటి చెప్పండి, దానివల్ల మీకు సైడ్ నుంచి ఎవరైనా వచ్చినా కానీ ఎప్పుడన్నా మైండ్ డైవర్స్ ఉంటుంది కదా, మనం దేశం తేవడం పడితే ఫోన్ మాట్లాడడం పడితే యాక్సిడెంట్ అవుద్ది. అవును సార్. ఏం చేస్తారు మీరు? వెల్డింగ్ పని సార్. మరి వెల్డింగ్ చేస్తే ఎవరు చేస్తారా? వెల్డింగ్ పని ఎవరు చేస్తారు? మీరు ఎవరన్నా ఒక గుర్తారు ఎవరన్నా? మీ ఫ్యామిలీ ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి? అందులో హెల్మెట్ కూడా లేదు మీకు. హెల్మెట్ వాడతా సార్ నేను రెగ్యులర్గా. అసలు ఈరోజు షాప్లో పెట్టేసి నేను ఎక్కడికి అని చెప్పి వచ్చేసాను. అంటే ఎక్కడ సార్ మన డైలీ రెగ్యులర్గా అసలు హెల్మెట్ అయితే వాడతాను. మీకు కాదు కదా, మీరు చేసిన అజాగ్రత్త వల్ల ఎదురు కూడా కాళ్ళు చేయరు, తాడికి ఇబ్బందే కదా. బండికి ఇన్సూరెన్స్ ఉందా? అవును సార్. తీయండి. ఫోర్త్ ఉందా? అయిపోయిందా? అవును సార్. ఫోర్త్లో. ఓకే సార్ ఇల్లు మేము తీయండి, ఇన్సూరెన్స్ తీయండి. ఇదో సార్. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడతాం కన్నా జరగకముందే మన దాన్ని మరి ఎవరు ఆపరు కదా. పోలీసు ఆపని ప్రమాదం కూడా దర్యారం హెల్మెట్ పెట్టుకొని నువ్వు డ్రైవింగ్ చేస్తే బండి. అసలు డైలీ అసలు హెల్మెట్ లేకుండా రాను సార్ అసలు. సరే ఫైన్ ఫైన్ వేస్తాను, ఫైన్ కట్టుకు వెళ్ళిపోండి. విను నెంబరు చూడండి అక్కడ కానీ అలా ఉండాలి. ఇది ఇర్రెగ్యులర్ నెంబర్, ఇది ప్రిస్క్రైబ్ కాదు. ఆర్టీఓ డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసిన నెంబర్ కాదు ఇది. ఇది రెగ్యులర్, ఇది ఫైన్ మీకు. చేంజ్ చేయించేస్తా సార్. సరే ప్రస్తుతానికి ఫైన్ కట్టండి అయితే.